అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం భేటీ అయ్యారు. అసెంబ్లీ శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు అటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎవరికి వారే ప్రత్యేక వ్యూహాలని రచిస్తున్నారు. 6 గ్యారంటీలు, రైతు భరోసా, రైతు బంధు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన వంటి అంశం ఈ సమావేశంలో హాట్ టాపిక్ గా మారనుంది. అయితే ప్రతిపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం భావిస్తోంది. ఈ మేరకు నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ సమావేశంలో మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదే మంత్రులంతా కూడా డిప్యూటీ సీఎంతో పాటు అందరు మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అసెంబ్లీ జరిగి ఈ 10 రోజుల పాటు పార్టీ వ్యూహం ఎలా ఉండాలి, ఏ విధమైన అంశాలకు సంబంధించిన దానిపైన కూడా లోతైన చర్చ జరగాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి 10 రోజుల పాటు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటగా అదే అంశం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని తర్వాత ముఖ్యంగా 10 రోజుల పాటు జరిగే అంశాలకు సంబంధించి బీఎస్సీలు ఇప్పటికే ఇది మార్చి 30 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా జరిగే డిస్కషన్ లో సంబంధించి అంశాల వారీగా ఇప్పటికే కొంతమందికి కూడా కేటాయించడం జరిగింది. అంశాల వారీగా సంబంధించిన వాటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసేందుకు అందరూ కూడా తరువుగా ఉండాలి. అదేవిధంగా మంత్రులు ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు సంబంధించి ప్రతిపక్షం నుంచి వచ్చే వాయిస్ కు సంబంధించిన దానిపైన కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా సపోర్ట్ గా ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ కొన్ని అంశాలకు సంబంధించి కూడా 6 గ్యారంటీస్ కానీ ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే చేస్తున్న వైఖరి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి 6 గ్యారంటీస్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేస్తున్న అమ్మాలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రధానంగా చెప్పడంతో పాటు పొలిటికల్ అటాకింగ్ అనే అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మూసీ దాంతో పాటు విద్యా అంశానికి సంబంధించి ప్రధానంగా డిస్కషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మూసీకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కానీ ఇప్పటికే ఒక రాజకీయమైన వివాదం చోటు చేసుకుంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఖచ్చితంగా ఇప్పటికీ కొంతమందిని గుజరాత్ కూడా వెళ్లి అక్కడ సంబంధించి నర్మదా నది పైన కూడా చేసిన అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చూసి వచ్చారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రధానంగా హౌస్ లో డిస్కషన్ జరిగేటప్పుడు అందరూ కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీటితో పాటు అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి ఇప్పటికే ప్రతి నియోజకవర్గాలకు సంబంధించి స్కూళ్లు తీసుకొస్తుంది. కాబట్టి వాటితో పాటు అనేకమైన మార్పులకు సంబంధించి ముఖ్యంగా ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు చేస్తూ 10+2 తీసుకొచ్చే విధానం కానీ వీటితో పాటు అదేవిధంగా మరో కొత్త బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎవరైతే తల్లిదండ్రులు నిరాదరణకు గురి చేస్తారో వారికి సంబంధించి వారి ఉద్యోగంలో వారి జీతంలో నుంచి 5 నుంచి 10% ఇవ్వాలనే దానికి సంబంధించి ఇట్లాంటి కీలకమైన బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని కూడా చూస్తుంది. కాబట్టి వీటితో పాటు ప్రతిపక్షం ఏవైతే అంశాలను తీసుకొచ్చే అంశం ఉంటుంది వాటికి సంబంధించిన దానిపైన కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా సీఎల్పీలో చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎవరు కూడా ప్రతి సభ్యులు అంతా కూడా సభ జరిగేంత వరకు కూడా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా అందరూ హౌస్ లోనే ఉంటూ ప్రతిపక్షం చేసే వాటికి అన్నిటి కూడా సమాధానం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మంత్రులతో పాటు అందరూ కూడా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలకు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దిశానిర్దేశం చేస్తున్నారు.